హలో హాయ్ అండి. ఇదైతే గన ఫ్రైడే రోజు పూజ అనమాట. ఇంకా నేను తెల్లవారితో అయితే గన పూజకైతే గన అంతా సిద్ధం చేసుకున్నా. వినాయకునికి అయితే గన ఇంకా మాల అయితే గన కట్టామన్నమాట. ఎందుకంటే సంకటహర చతుర్దశి కదండి ఈరోజు, అందుకని అనమాట. ఇంకా నేనైతే గన ఈ రోజు అయితే గన ముడుపు కూడా కట్టాను. నేను చాలా రోజుల ముందు అయితే గన ముడుపు కట్టాను. ఇల్లు అయితే గన అది కంప్లీట్ కాకుండా అక్కడే ఆగిపోయిందని. అప్పుడైతే నాకు అది జరిగిందండి. మళ్ళీ నేను తర్వాత ముడుపు అనేది ఇప్పుడే కట్టాను అనమాట. అప్పుడు షార్ట్ చేయకన్నా ఫుల్ వీడియో చేసి పెట్టాను. అది ఎడిట్ చేయకనే ఇంకో ఫోన్లో ఉండింది. అదైతే గాని ఇల్లంతా కంప్లీట్ అయిపోయినాక పెడదాం అనుకున్నాను. అదైతే నా ఫోన్ పోవటం మూలంగా నేను మళ్ళీ పెట్టలేకపోయాను. ఇంక నేను ఇదైతే గన లక్ష్మీదేవికి అయితే గన అష్టదీపాలు అయితే గన మామూలుగా అయితే గన ఇత్తల వాటిలో పెడతాను కదా, ఇంకా అవి కాకుండా ఈసారి మట్టివి అయితే పెట్టుకున్నా. ఆ ప్లేట్లో అయితే గన బాగా కనిపిస్తుందని. ఇదైతే నేను ఆల్రెడీగా చెప్పానండి. పూజ అయితే గన చాలా బాగా వచ్చింది. ముడుపు అయితే నేను కట్టాను. నాకు ఆ రోజే అయితే గన ఒక సంకల్పం కోసం అయితే గన కట్టుకున్నాను. కొంచెం రిజల్ట్ అయితే గన ఆ రోజే అయితే గన వచ్చిందనమాట. అంతా పాజిటివ్గానే వచ్చింది. అందుకని నేను ఎప్పుడన్నా ఏదైనా నాకు ఎప్పుడైనా ఇంకా కోరిక తీరాలంటే అప్పుడైతే కన్నా నేను మళ్ళీ ఇట్లా వినాయకునికి అయితే కన్నా ఖచ్చితంగా ముడుపు అయితే కడతానమాట. నాకు మళ్ళీ మంచి జరుగుతుంది. నేనైతే కన్నా ఇంతకుముందు ఆల్రెడీగా 2 సార్లు అయితే కన్నా పాటించాను. అప్పుడు నాకు ఖచ్చితంగా అవి జరిగాయనమాట. అందుకని నేను మళ్ళీ ముడుపు అయితే కన్నా కట్టుకున్నాను అనమాట. నేను దాని లోపల అయితే కన్నా ఇవి అయితే కన్నా తడిగా ఉండేటివి ఏంటివి పెట్టనండి. ఎందుకంటే బియ్యం మళ్ళీ మనకు పాడైపోతాయి కదా. నాకు ఆ కోరిక తీరిన తర్వాత నేనైతే కన్నా కుడుములు అయితే చేస్తాను ఆ బియ్యంతో అయితే కన్నా. ఇంకా పూజ ఆ రోజు చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఆ బియ్యం అయితే కన్నా ఎత్తేసి చీమలు అట్లా పట్టని చోట అయితే కన్నా ఒక కవర్లో వేసి దేవుని రూమ్లోనే ఒక మూల అయితే కన్నా పెడతానమాట. ఎందుకంటే మనం చీమల చాక్ పీస్ అయితే గీసేస్తానండి. లేకపోతే వాటికి చీమలు పట్టి పురుగు అట్లంతా పట్టేస్తుంది కదా, అట్లంతా పట్టకుండా ఉండడానికి కొంచెం నేను దూరంగా పెడతాను. అప్పుడు మనకి బాగుంటాయన్నమాట ఆ బియ్యం అనేది. నా కోరిక నేను ఎప్పుడు కోరుకున్నా చాలా రోజులు అయితే ఏం టైం పట్టదు, తొందరగా తీరిపోతుంది అనమాట. మనం దేవుడిని నమ్మల్లా, అప్పుడు మనకి ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అనమాట. మీకు కూడా అట్లా ఏమన్నా తీరని కోరికలు ఉంటే కన్నా ముడుపు కట్టుకోండి. నెక్స్ట్ మంత్లో మళ్ళీ వస్తుంది కాబట్టి. ఓకే అండి, బాయ్ అండి.